హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షేరింగ్ థింగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సింపుల్ మేకప్ ట్యుటోరియల్ షేర్ చేయబోతున్నాను. మీరు బయటకు వెళ్ళినప్పుడు లేదా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈ సింపుల్ మేకప్ ట్యుటోరియల్ అనేది చూసి అది చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అనమాట. కొంచెం తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేయాలి. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఈ మాయిశ్చరైజర్ అనేది నాకు చాలా బాగా సూట్ అవుతుంది. సో ఇది బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్మూత్గా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఏదైనా మేకప్ చేసే ముందు మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఫేస్ అనేది. అప్పుడు మనకి ఒక బ్రిడ్జ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మేకప్ డైరెక్ట్గా స్కిన్కి పాడు చేయకుండా ఉంటుంది. సో దాని తర్వాత నేను ఇక్కడ ఫౌండేషన్ ఏది వాడకుండా డైరెక్ట్గా కాంపాక్ట్ అనేది వాడుతున్నాను. ఇక్కడ 2 షేడ్స్ ఉన్నాయి, ఒకటి మ్యాట్, ఇంకోటి షైనీ అనమాట. సో నేను ఇక్కడ మ్యాట్ది వాడుతున్నాను. అండర్ ఐస్కి లైట్గా అప్లై చేసుకొని ఇంకా మొత్తం ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను కన్సీలర్ కూడా వాడట్లేదు. కన్సీలర్ అనేది డార్క్గా ఉన్న ఏరియాస్లో వాడతారు, అంటే అండర్ ఐస్ కింద, లిప్స్కి ఇటు అటు కొంచెం పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు వాడతారు. కానీ అలాంటివి ఏం లేవు కాబట్టి నేను కన్సీలర్ అసలు యూస్ చేయను. ఫౌండేషన్ కూడా చాలా తక్కువ. సో కాంపాక్ట్ చాలు నాకు. సో కాంపాక్ట్ రాసుకొని దాని తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇదన్నమాట, ఐలైనర్. ఇది జూడియో ఐలైనర్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను జూడియో ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయని. సో ఇది ఐలైనర్ చూడండి, నేను అప్లై చేస్తున్నాను ఇక్కడ. సో చిన్న మిర్రర్ తీసుకొని నేను అప్లై చేస్తాను అనమాట. సో నాకు అలవాటు కాబట్టి నేను ఐస్ ఓపెన్ అయినప్పుడు కూడా పెట్టుకోగలను. చాలామందికి అలవాటు ఉండదు. సో ఏం కాదు, మీకు రాకపోతే ఎవరికైనా పెట్టమనండి. సో చూడండి, నేను ఇక్కడ లాస్ట్కి ఒక చిన్న వింగ్ చేయాలని ట్రై చేశాను. సో చిన్న లాస్ట్కి కొంచెం అనమాట ఇలా బయటకు వచ్చేటట్టు చిన్న వింగ్ చేశాను అనమాట. సెకండ్ది నాది అంత బాగా రాలేదు, కానీ ఇట్స్ ఓకే. సో ఐలైనర్ అనేది లైట్గా జస్ట్ 1 లైన్ అలా ఉన్నట్టు, ఎక్కువ డార్క్గా అంటే కొంచెం లావుగా కాకుండా ఒక థిన్ లేయర్, జస్ట్ 1 లేయర్ పెట్టుకున్నాను అనమాట సింపుల్గా. చూడండి, ఇక్కడ సెకండ్ వింగ్ అనేది అంత బాగా రాలేదు. సో దీని తర్వాత నేను కాజల్ యూస్ చేస్తున్నాను. సో ఇది పెన్సిల్ కాజల్ అనమాట. ఇది రెగ్యులర్గా నేను యూస్ చేస్తుంటాను, నార్మల్ కాజల్. సో కొన్ని స్మచ్ ప్రూఫ్ కాజల్స్ ఉంటాయి అన్నమాట, అవి వాడచ్చు. నేను చాలా రేర్ అది వాడుతున్నాను. ఇది రెగ్యులర్ కాజల్ అనమాట. సో కాటుగా మీకు బోల్డ్గా కావాలంటే, బోల్డ్ లుక్ కావాలంటే కొంచెం డీప్గా రాసుకోండి, ఎక్కువ లేదంటే లైట్గా. సో ఇక్కడ నేను స్మచ్ ప్రూఫ్ చేయడానికి కాజల్ పైన జస్ట్ లైట్గా పౌడర్ అనేది జస్ట్ అద్దుతున్నాను అనమాట, అంటే అది స్ప్రెడ్ అవ్వకుండా. ఎందుకంటే మనము ఎన్నోసార్లు రెప్పలు మూస్తూ ఉంటాం కాబట్టి అది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ నేను మస్కారా వాడుతున్నాను. ఈ మస్కారా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా స్మూత్గా చాలా సేపు ఉంటుంది మీ ఫేస్ మీద, అదే ఐస్ మీద. సో మస్కారా పైన ల్యాషెస్కి ఇంకా కింద ల్యాషెస్కి, చాలామంది ఆర్టిఫిషియల్ ల్యాషెస్ పెట్టుకుంటారు, ఐ ల్యాషెస్. నాకు అస్సలు నచ్చవన్నమాట. మనకి ఉన్నవి చాలు, న్యాచురల్గా ఉంటే అదే చాలు. జస్ట్ మనకి ఒక మంచి లుక్ రావాలని చిన్న మస్కారా ఒకసారి పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ నేను బ్లష్ కోసం ఇక్కడ లిప్ బామ్ వాడుతున్నాను. ఇది డాట్ అండ్ కిస్ లిప్ బామ్ అనమాట, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఐ షాడో కూడా ఇది వాడుతున్నాను. జస్ట్ లైట్గా తీసుకొని కొంచెం పైన ఐస్ పైన పెట్టుకుంటే ఐ షాడో లాగా లుక్ బాగుంటుంది. సో బ్లషర్కి ఇంకా ఐ షాడోకి నేను ఈ లిప్ బామ్ అనేది వాడుతున్నాను అనమాట. చూడండి ఎంత బాగుందో. చాలామంది బ్యూటీ బ్లెండర్స్, బ్రషెస్ అవన్నీ వాడతారు ఫేస్కి. నేను అంత మేకప్ పర్సన్ ఏం కాదు, అందుకే అలాంటివన్నీ పెట్టుకోను. జస్ట్ ఉన్న వాటితో రెడీ అవుతాను. సో ఇఫ్ మనం మ్యారీడ్ అయితే సింధూరం డెఫినెట్లీ పెట్టుకోండి. నెక్స్ట్ లిప్స్టిక్ అనమాట. ఇది మేబ్లిన్ లిప్స్టిక్, పార్టీ వేర్ అనమాట. రెడ్ లిప్స్టిక్ చాలా బాగుంటుంది.
ఇది మ్యాట్ కాదు, ఇది గ్లాజీగా ఉంటుంది చాలా. సో మనం మ్యాట్ లిప్స్టిక్స్ పెట్టుకున్న తర్వాత అది పైన మనము గ్లాజీ జెల్ లాంటిది వాడుతుంటాము, అవి అవసరం లేదనమాట. ఈ లిప్స్టిక్ అంత బాగుంటుంది అనమాట. ఇది ఒక్కటి యూస్ చేస్తే చాలు. చూడండి ఎంత గ్లాజీగా ఉందో, షైనీగా. సో ఇంకోసారి లిప్ లైనర్ కూడా వాడట్లేదు, ఆ లిప్స్టిక్తోనే మొత్తం నేను షేప్ చేసుకొని దాని తర్వాత లిప్స్టిక్ అనేది రాసుకున్నాను. సో లిప్స్టిక్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి పార్టీవేర్ ఇయర్ రింగ్స్. సో బాగుంటాయి. సో చూడండి లుక్ ఇప్పుడే ఎంత బాగుందో. సో ఇయర్ రింగ్స్ అయిపోయిన తర్వాత హెయిర్ అనమాట. సో పార్టీస్కి వెళ్ళినట్టయితే లూజ్ హెయిర్ అయితే బాగుంటుంది. సో లూజ్ హెయిర్ కాకపోతే మీకు ఏమైనా హెయిర్ స్టైల్స్ మంచిగా వస్తే చేసుకోండి. సో జస్ట్ నేను ఒక ట్యూటోరియల్ చిన్న చేయడానికి నేను ఇక్కడ హెయిర్ స్టైల్ ఏం చేయట్లేదు. సో హెయిర్ 2 పార్టిషన్స్ చేసుకొని కోమ్తో మంచిగా దూకోండి. ఇలా దూకుంటే చూడండి లుక్ ఎంత బాగుందో. సో చిన్న బింది అనేది పెట్టుకోండి, బాగుంటుంది. సో లాస్ట్ నేను ఇక్కడ నెయిల్ పాలిష్ వాడుతున్నాను. ఇది చాలా లైట్ కలర్ ఫ్రెండ్స్, బాగుంటుంది. ఫింగర్స్ పెట్టుకుంటే అంత బోల్డ్గా కనిపించదు, బాగుంటున్నాయి. నెయిల్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తాయి. సో ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఆ గ్లాజీ ఇది ఒక నెయిల్ పాలిష్ ఉందన్నమాట, అది పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇది లాస్ట్ కోటింగ్ అనమాట. నెయిల్స్ అనేవి షైనింగ్గా ఉండడానికి ఇది గ్లిటర్ షైనీ నెయిల్ పాలిష్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి మేకప్ ట్యూటోరియల్స్ వీడియోస్ మీకు కానీ చూడాలనిపిస్తే జస్ట్ కామెంట్స్లో చెప్పండి, నేను డెఫినెట్గా చేస్తాను. సో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో నెయిల్స్. నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ నెయిల్స్ కూడా పెట్టుకోవట్లేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లుక్తో మీరు కానీ బయటకు వెళ్తే చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ మేకప్ ఏం లేకుండా జస్ట్ నార్మల్గా సింపుల్గా రెడీ అయ్యి వెళ్తే బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇంకా ఛానల్కి మీరు కొత్త అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా. సో ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.